இலை மழை இங்கு జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్ల గోదారి ఎన్నెల్ల గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యా యమునా నది స్నానం చేస్తే బాహ్యమునందు తాపం పోతుంది. ఆంతర తాపం ఒకటి ఉంటుంది లోపల. ఏమిటా తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసారంలోకి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అలా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరుగుతూ ఉండడం పెద్ద తాపం. ఈ తాపం దేనివల్ల పోతుంది అంటే యమునా నది స్మరణల చేత పోతుంది. ఆమెలో స్నానం చేస్తే ఇక సంసార భయం ఉండదు, అంటే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు. ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది, చేసిన పాపములను తొలగిస్తుంది. అంత గొప్ప అనుగ్రహ శక్తితో ఉంటుంది యమునా నది ప్రవాహం. యమునా నది ప్రవాహమునందు ఎవడు గ్రూకులిడుతాడో వాడికి సంసార భయము లేదు. సంసార భయము నుండి పైకెత్తుతుంది. అంటే యమున స్నానం చేసినటువంటి వాడికి మొదటిది జరిగేదేది అంటే పాపములు నివృత్తవుతాయి. రెండవదేది అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ధర్మము కట్లు విప్పుతుంది తప్ప కొత్త కట్లు వేయదు. ధర్మమునందు అనురక్తినిస్తుంది. నదీ స్వరూపం యమున. యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమునయందు సంకల్ప సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనసులోని విషయాన్ని విడిచేస్తుంది. యమున వంటి నది తల్లడిల్లింది యమధర్మరాజును ఒక్కసారి ఇంటికి రమ్మని. అన్నయ్య ఒక్క పూట నా చేతి అన్నం తినరా అన్నయ్య అని. అమ్మ ఎక్కడ ఖాళీ చూస్తున్నావు కదా, ఆమె కాలస్వరూపం, ఆయన కాలుడు. ఇద్దరికీ ఖాళీ ఎక్కడుంది? అయినా ఖాళీ చేసుకుని వెళ్ళాడు యమున కోసం. ఒక నది చరిత్ర చదువుకోవడం కాదు, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. నీకు ఖాళీ లేదనుకో, సంవత్సరానికో రెండేళ్లకో ఒక్క 2-3 రోజులు ఇంకొక పని పెట్టుకోకుండా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? ఏమీ వద్దు, మనస్సు కష్టపడే మాటలేం ప్రస్తావన తెచ్చుకోవద్దు. చక్కగా సంతోషంగా కూర్చో, నీకున్నదేదో ఇయ్యి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఆ మేనల్లతో ఆడుకో సంతోషంగా, వచ్చేసేయి చాలు. అది నీకు ఇంకో ఏడాది ఆయుర్దాయం ఇస్తుంది. శివుని జటలనే తన నాట్య చతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా జలదీవెన. నిజానికి పునర్జన్మనిచ్చేట పుట్ట పుర్రి చేతిలో పట్టుకుని ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అని బ్రహ్మగారు రాసేటప్పుడు తల్లి లక్ష్మీదేవి కదా మరి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి పుట్టారు కాబట్టి లక్ష్మీదేవి తల్లి. ఆవిడ అక్కడ పెద్ద ఆసనం మీద కూర్చుంటే ఆ పుర్రె పట్టుకుని పేరు చదువుతాట. అమ్మా, ఈ పుర్రె గత జన్మలో ఫలానా వారిది, ఈ జన్మలో మళ్ళీ దీన్ని పంపిస్తున్నాను, పుడుతోంది, దీనికి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట. గత జన్మలో ఏం చేశాడు అని అడుగుతుందట అమ్మవారు. కబుర్లు చెప్పిన వాడికి కాదు అమ్మవారు ఇచ్చేది, ఇలా పెట్టిన వాడు ఎవరున్నాడో వాణ్ణి చూస్తుందట అమ్మవారు.
ఆవిడ పేరు చెప్పగానే ఆవిడ సర్వజ్ఞ, ఆవిడికి తెలియదు వాడా ఎంత చేశాడ్రా అని ఒక్కసారి కనుబొమ్మ ఇలా పైకెత్తుతుందిట. నేను వాడికి ఇచ్చాను, వాడు సమాజానికి అంత పెట్టాడు. ఎంతమంది అన్నం తిన్నారు, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందిని వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అంతమంది వృద్ధిలోకి వస్తే తాను ఆనందపడిపోయాడు రా. వాడికి మళ్ళీ రెట్టింపి అంటుందిట. యద్భూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారీ వేదాంతా తత్వచింతాం వరవి తురసి పాదచిహ్నై తరంతి ప్రోద్ఘాతకేళీచులికిత భగవద్వైశ్యరూప్యానుభావ సమశ్రీ అస్మృణీతాం అమృతరహీలంఘనీయై అపాంగై అంటారు. అమ్మవారు యద్భూభంగా ప్రమాణం, అమ్మవారు కనుబొమ కదలడాన్ని ప్రమాణంగా తీసుకొని బ్రహ్మగారు ఉత్తరోత్తర జన్మల ఎందు ఐశ్వర్యమిస్తాట. లక్ష్మీదేవి కనుబొమ ఎందుకు కదుపుతుందంటే తాను ఏ స్థితిలో ఉన్నా తాను ఏం చెయ్యగలడో అది చేశాడా లేడా, దాచుకున్నాడా, నలుగురికి పెట్టాడా, ద్వైపం అని పిలుస్తుంది వేదం. Thank you.